నమస్కారం. ఈ రోజు నుంచి పుష్యమాసం ప్రారంభమవుతోంది. పుష్యమాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, ఈ నెలలో పౌర్ణమి తిథి రోజు పుష్యమి నక్షత్రం ఉంటుంది. పుష్యమి నక్షత్రానికి అధిపతి నవగ్రహాలలో శనీశ్వరుడు. అందుకే దీన్ని పుష్యమాసం అనే పేరుతో పిలుస్తారు. పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరు వస్తుంది. ఈ నెలలో పౌర్ణమి రోజు పుష్యమి నక్షత్రం ఉంటుంది కాబట్టి ఈ మాసానికి పుష్యమాసం అనే పేరు వచ్చింది. ఇది శనీశ్వరుడికి ప్రీతిపాత్రమైన మాసము కాబట్టి సంపూర్ణంగా శని దోషాలను తొలగింపజేసుకునే శక్తి పుష్యమాసంలో చేసే శని అర్చనకు ఉంటుంది. జ్యోతిష శాస్త్రపరంగా జాతక చక్రములో 6, 8, 12 స్థానాలను పాపస్థానాలు అంటారు. ఆ స్థానాల్లో శనీశ్వరుడు ఉన్నప్పుడు శని మహాదశ నడుస్తున్నా, శని అంతర్దశ నడుస్తున్నా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. అలాగే గోచార పరంగా శనీశ్వరుడు ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయ శని, ఇలా ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క రకంగా ఇబ్బందులు కలిగింపజేస్తూ ఉంటాడు. అలాగే శనీశ్వరుడికి ప్రత్యేకమైన దృష్టులు కూడా ఉన్నాయి. శని సప్తమ దృష్టి కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో లగ్నములో శని ఉన్నప్పుడు ఆ శని చూపు ఎల్లప్పుడూ వివాహ స్థానం మీద పడుతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు బాగా ఆలస్యం అవటం, వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలు రావటం, ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటాయి. కాబట్టి గోచార పరంగా గ్రహచార పరంగా మాత్రమే కాకుండా శని దృష్టికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి ఖగోళంలో శనీశ్వరుడు వక్రగతిలో ప్రయాణం చేస్తున్నప్పుడు జన్మించిన వాళ్ళకి జాతక చక్రంలో శని వక్రంలో ఉంటాడు. శని వక్రంలో ఉండటం వల్ల కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ తొలగింపజేసుకునే శక్తి పుష్యమాసానికి ఉంటుంది. ఎందుకంటే ఈ మాసం శనీశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో ప్రాతకాలంలో చేసే శని అర్చన విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ నెలలో వచ్చేటటువంటి శనివారాలు కానీ ప్రతిరోజు కానీ సూర్యోదయ సమయంలో నవగ్రహాలను దర్శనం చేసుకోండి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి. నవగ్రహాలయంలో శని విగ్రహానికి తైలాభిషేకం చేసుకోండి. అందులోనూ పుష్యమాసంలో వచ్చే శనివారాలు ఇంకా శక్తివంతమైనవి. పుష్యమాసంలో వచ్చే శనివారం నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకుంటే ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. శని విగ్రహానికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. శనికి నువ్వుల నూనె మాత్రమే కాదు, కొబ్బరి నీళ్ళ అభిషేకం కూడా చాలా ప్రియం. ఎవరికైనా డబ్బు ఖర్చు ఎక్కువగా ఉన్నట్లయితే, సంపాదించిన ధనం నిలబడక ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే అటువంటి వాళ్ళందరూ పుష్య శనివారం తప్పనిసరిగా కొబ్బరి నీళ్లతో శనీశ్వరుడికి అభిషేకం చేసుకోవాలి. దానివల్ల ఆర్థికంగా శని మంచి శుభ ఫలితాలను కలిగింపజేస్తాడు. అలాగే నీలం రంగు పుష్పాలు శనికి ప్రియం. శని విగ్రహం పాదాల చెంత కొన్ని నీలం రంగు పుష్పాలను ఉంచండి. ఇలా పుష్య శనివారం నవగ్రహాలయంలో శని విగ్రహం దగ్గర చేసే అర్చన, అభిషేకము ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే పుష్యమాసంలో వచ్చే శనివారం సందర్భంగా ఇంట్లో దీపారాధన చేసినప్పుడు కానీ లేదా నవగ్రహాలకు సమీపంలో కానీ ఒక శ్లోకాన్ని చదువుకుంటే శనీశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల శని దోషాలు తొలగిపోతాయి. శని దృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. శని వక్రం వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి కూడా సులభంగా బయటపడవచ్చు. ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార వర్ణాంజన మేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదస్త్వం ఫలప్రదో మే భవసూర్యపుత్ర. ఇది శ్లోకం. చాలా శక్తివంతమైనటువంటి శ్లోకం ఇది. పుష్య శనివారం తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా దీపం పెట్టాక కానీ దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసేటప్పుడు కానీ ఈ శ్లోకం చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అంతటి శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇంకొకసారి చూద్దాము మరి. నమో అర్కపుత్రాయ శనైశ్చరాయ నీహార వర్ణాంజన మేచకాయ శ్రుత్వా రహస్యం భవకామదస్త్వం ఫలప్రదో మే భవ సూర్యపుత్ర. శ్లోకం చదువుకోండి. సంపూర్ణంగా శనిచ్చే వ్యతిరేక ఫలితాలను తొలగింపజేసుకొని శని భగవానుడిని ప్రసన్నం చేసుకోండి. స్వస్తి.